చూసిననే నీ మనసులోన చోటు నోచలేదే కన్నులే చూసిననే నీ అందాన్ని చూసి ప్రేమించలేదే మనసునే చూసిననే రంగుల కొంగు నిండుగా కప్పి వస్తుంటే నువ్వు దర్గకి అల్లా పిలిచిన అనిపించనే పిల్ల నాని వాణి నాడను కట్టి తీర్చానులే మొక్కుని పిల్లలు బంధమే సన్మానించాల్సిందిగా కోరుకుంటున్నాం. సర్వేతో రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి ఉయ్యాల ప్రవీణ్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సో ప్లీజ్ వెల్కమ్ రాజేష్ గారు అలాగే ప్రవీణ్ గారు. గౌరవనీయులు నెలవల సుబ్రహ్మణ్యం గారికి, విజయ్ భాస్కర్ రెడ్డి గారికి, అన్న నెలవల రాజేష్ గారికి ధన్యవాదాలని. శ్రీ 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 హజ్రత్ అమీర్ షావలి ఉరుసు ఉత్సవానికి విచ్చేసిన ప్రజలందరికీ కూడా మరోసారి సాదర స్వాగతం. ఇక్కడ సన్మానం జరుగుతూ ఉన్నప్పటికీ మీ చప్పట్లే సన్మాన దుప్పట్లే. కమ్ ఆన్ ఎవ్రీవన్.
ఇది మొత్తం చీకటిగా ఉంది. మిస్ ఈవెంట్స్ కదా. నాయుడు బాగున్నారా? ఏంటి సార్ నాయుడుపేటలో సౌండ్ మామూలుగా రాదు. అసలు రాజు గారు భయపడతారు మీరు అన్నారు. ఏంటి అంత తక్కువగా అవుతుందో సౌండ్? ఈ వయసులోనే నా సౌండ్ ఎలా వస్తుంటే మీ సౌండ్ ఎలా రావాలి? మామూలుగా ఉండదు మనతో వ్యాపారం. తమిళనాడుకి రజనీకాంత్, ఏపీకి పవన్ కళ్యాణ్ గారు, జబర్దస్త్ రేజింగ్ రాజు ఆది గారు వస్తున్నారా? అంటే మీరు పిల్లలు వెయిట్ చేస్తున్నారండి, గట్టిగా పిలవండి. ఆది గారు ఏమయ్యా నేను వచ్చే సాంగ్ వేయలేదు, ఆయన వచ్చే సాంగ్ వేస్తున్నా. అందరు బాగున్నారండి? థ్యాంక్ యూ సో మచ్. ఇంతమందిని ఒక చోట చూడడం, ఇంతమందిని కలవడం చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా నాయుడుపేటలో ఎప్పుడో 9 సంవత్సరాల క్రితం ఆగిపోయిన ఈ ఉరుసు మహోత్సవాన్ని మళ్ళీ ఇంత ఘనంగా చేస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ, అలాగే దాన్ని సపోర్ట్ చేస్తూ అందరిని ఒక చోట చేర్చినటువంటి మన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ గారికి, అలాగే వాళ్ళ నాన్నగారైనటువంటి నెలవల సుబ్రహ్మణ్యం గారికి, వీళ్ళిద్దరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతమంది ఒక చోట చూడడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మీరు చేసిన ఈ కార్యక్రమం, మీరు లైఫ్ లాంగ్ ఈ కార్యక్రమం గురించి మాట్లాడుకునేంత గొప్ప విషయం అన్నమాట ఇది. కాబట్టి వాళ్ళిద్దరికీ చాలా థ్యాంక్ యూ. అలాగే ఎవరైతే ఇదంతా కోఆర్డినేట్ చేశారో మన 786 రఫీ గారు, అలాగే ఉయ్యాల ప్రవీణ్ గారు, అలాగే నెలవల రాజేష్ గారు, వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అందుకే వీళ్ళందరి ప్రమేయం వల్లే ఈ రోజు ఇది ఇంత ఘనంగా జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి అందరూ. థ్యాంక్ యూ సో మచ్. అలాగే దర్గా కమిటీ సభ్యులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మేము ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేయమా? ఒక్క నిమిషం అది గారు, మా ఎమ్మెల్యే గారితో ఒక చిన్న సన్మాన కార్యక్రమం చేసిన తర్వాత స్టార్ట్ చేస్తుంది. రండి విజయశ్రీ గారు. ఇట్స్ టైం ఫర్ హైపర్ ఆది గారు, రేసింగ్ రాజు గారు అలాంగ్ విత్ తన్మయ్. ఏమంటే ఆది గారు ఏంటి ఇందాక లేసారు అలా కూర్చొని స్టెప్ అయినా? వాళ్ళు కూర్చుంటే దేవరా అంటారు, నువ్వు కూర్చుంటే లేవరా అంటారు పక్కన. ఓకే, మీలో ఎంతమంది పెళ్ళైన మగాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఒకసారి చేతులు పై లేకుండా. ఎవరు పెళ్ళైన ఒప్పుకోరా? పెళ్ళైన మగాళ్ళని పెళ్ళైన ఆడాలని కనిపెట్టడం చాలా ఈజీ, మీరు చెప్పకపోయినా సరే. పెళ్ళైన ఆడాలకైతే తాళి వేలాడుద్ది, పెళ్ళైన మగాళ్ళకైతే మొహం వేలాడుద్ది. ఆల్మోస్ట్ చాలా మందికి పెళ్ళైంది ఇక్కడ, తెలిసిపోతుంది. ఓకే సరే, ఏంట్రా ఇందాకేదో చదువుతున్నావు లెటర్ ఏదో? నాకు ఇక్కడ ఉయ్యాల ప్రవీణ్ కుమార్ అని ఒక ఆయన ఉన్నారండి. ఆయన లెటర్ లో ఇలియానా అని రాసిచ్చారు. ఆయన రాసిచ్చాడండి. సరిగ్గా చదువు, అది ఇలియానా ఉండదు, ఏలియానా ఉండదు, చదివా? సరే సరే, మామూలుగా ఒక మగాడు హ్యాపీగా ఉండేది ఎప్పుడు? ఏదైనా పార్టీ చేసుకున్నప్పుడు. కానీ బాగా హ్యాపీగా ఉండేది ఎప్పుడు? భార్య పుట్టింటికి వెళ్ళినప్పుడు. అవునా కాదా? ఇప్పుడు మా ఆవిడని పుట్టింటికి పంపించడానికి ఒక బస్ స్టాండ్కి తీసుకెళ్తే అక్కడ ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేస్తే ఎలా ఉండదో చూద్దాం. కర్మకాలి మా ఆవిడ తన్మయి, మీరే అనుకోకండి, ఓకేనా? మీ అబ్బాయిలందరూ ఓ ప్యాంట్ షర్ట్ వేసుకుని వస్తే సరిపోదండి, మేము అమ్మాయిలు కొంచెం అందంగా రెడీ అవ్వాలి కదా. చాలా అందంగా రెడీ అయ్యేవి నిజంగా. బాహుబలిలో అనుష్కలా ఉన్నావు. అదే ఆ ఫస్ట్ పార్ట్ లో పొలం నేర్కుంటది కదా. ఏమండి చాలండి, కనీసం ఇందాక నుంచి ఆ కిటికీకి గట్టనైనా కుట్టించండి. అక్కడున్న కుర్రోళ్ళు తొంగి చూస్తున్నారు. తొంగి చూస్తున్నారా? ఒకసారి క్లియర్ గా చూడండి, వాళ్ళే గుర్తిస్తారు. మళ్ళీ కనీసం బాత్రూమ్ కి డోర్ అయినా పెట్టించండి. అక్కడ ఉన్న వాళ్ళు చూడబోయారు. తొంగి చూడబోయారా? చూసారా? చూస్తే చంపైను. చూస్తే నువ్వు చంపడం ఎందుకు, వాళ్ళే తెచ్చేవాళ్ళు. కానీ ఇలా రా. అయినా ఇప్పటికిప్పుడు పుట్టింటికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. మా నాన్న నా మీద బెంగ పెట్టుకున్నాడండి. కూతురుకు లంగా పెట్టలేదు కానీ బెంగ పెట్టుకున్నాడు లభుడు గాడు. దీన్ని చేసుకోవడం వల్ల ఏ లాభం లేదండి. ఆ చదివింపులైనా వస్తాయి అనుకుంటే గుళ్ళో పెళ్లి చేసుకొని తెచ్చా. అక్కడ కానుకలు హుండీలు వేయాలంటే మొత్తం తీసుకెళ్ళి అందులో వేశారు. ఇక్కడ నాకేం వస్తాయి? పోనీ నా పేరు శేషు, దీని పేరు కీర్తి. శుభలేఖలు ఏమని రాయాలండి? శేషు కీర్తి వివాహం అని రాయాలా? కీర్తి శేషుల వివాహం అని రాశారు. చచ్చిన వాళ్ళ పిల్లలు ఎవరు రారు అక్కడికి. ఏంటి ఎక్కువ మాట్లాడకండి. పెళ్లి ఇన్ని రోజులు అవుతుంది, ఏ రోజు ఒక నగ నట్ర కొనిచ్చారా నాకు మీరు? నీకు నగలో నట్ర పెట్టడానికి నాది కళ్యాణ్ జ్యువెలరీస్ కాదు, కళ్యాణ్ టిఫిన్ సెంటర్. కావాలంటే ఒక దోశలు పెడతారు. ఏంటండి తాగొచ్చారా? తాగొచ్చారంటే మగాళ్ళన్నా కొంచెం తాగుతారే. ఇందాక అతను తాగలేదా, లేవలేదా? అక్కడ ఉన్నాడు చూడు. ఇంకా అవునవును, మీరు తాగే డబ్బులన్నీ దాచిపెడితే ఈ నాయుడుపేటలో 100 ఎకరాల భూమి కొనొచ్చు తెలుసా? మీరు మేకప్ వేసుకోవడం మానేస్తే మొత్తం నాయుడుపేట కొనొచ్చు. మేము మేకప్ వేసుకునేది మీకు అందంగా కనపడుతుంది.
తాగేదేనండి. మేము తాగేది కూడా మీరు మా కంటికి అందంగా కనపడడానికేనే. మీరు ఇలా మాట్లాడకండి, నేను ఏడుస్తా. ఏయ్, జాగ్రత్త. ఏంటి అది అర్ధరాత్రి పూట నక్కలు అరిచినట్టు అరిచావు? అది ఏడుపాది. అది కాదు, పెద్దానికి ఫీల్ అవ్వకండి. భార్య అంటే భర్తలో సగం, అది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు. అంటే మీరు నవ్వితే మేము నవ్వుతాం, మేము ఏడిస్తే మేము ఏడుస్తాం. బిల్డింగ్లకి దూకి సస్తే ఇంకాస్త ఎక్కువ నవ్వుతాం. దోకండి మీకు దండం పెడతా. నాకు తెలుసండి మీరు ఇట్లా ఏంటి. ఒక మాట చెప్పండి. ఆ. మొన్నటికి మొన్న ఆ సరోజత గొడవ ఏంటండి? సరోజాతో గొడవ అంటే ఇప్పుడు మనం పొద్దున్నే టిఫిన్ చేసే టైంకి ఎవరైనా ఇంటికి వస్తే ఏమంటాం? టిఫిన్ చేతురు రండి అంటాం. మధ్యాహ్నం భోజనం చేసే టైంకి వస్తే ఫోన్ చేతురు రండి అంటాం. అది రాత్రి పడుకునే టైంకి వచ్చింది, రండి అన్నాను. ఆ? దానికే కోపడిపోయింది. చాలు చాలు, చాలా ఎక్కువ చేస్తున్నారండి మీరు. సరే సరే, ఆ. జాగ్రత్తగా ఉండేవాడు ఎవడో వస్తున్నాడు డిస్టర్బ్ చేయడానికి. అబ్బా, ఎవరండి ఈ చెత్త? మీ అక్క ఇచ్చిన. మీ ఆవిడ గారా? అవును. పేరేంటో? సోనాలి. బిందా? సత్తు బింద కనపడట్లా? అబ్బా, ఆ. ఏమండి మీ ఆవిడ గారిని చూస్తుంటే ఓ కవిత గుర్తుకొస్తుందండి. దాన్ని చూస్తే ఏమండి ఆవిడకేం తక్కువ? చెప్పు. ప్లీజ్ రిక్వెస్ట్. ఆ. నీ కోసం ఈ గొడుగు. అయ్యో. నీ అడుగులో నువ్వు అడుగు. నీకేం కావాలో అడుగు. దాని మూతికి అడుగు. అదేంటండి బాగలేదా? అది కవితారా? ఏమండి నువ్వేం చేస్తుంటావురా? నేనేం చేయనండి, అన్ని మా పనులు చేస్తా ఉంటారు. అంటే మీ ఇంట్లో వంట చేసేది, పనులండి. గేదెలు తవ్వేది, పనులండి. మీ ఆవిడతో కాపురం. పను ఆహా. మనం తెలిసేదేం లేదైతే. ఏమంటే వచ్చింది కానీ అడుగుదాం అనుకుంటున్నాను. ఆ తల మీద దెబ్బేంటండి? ఇదే నిన్న మార్కెట్ లో సుబ్బారావు గారు రాడు తీసుకుని కొట్టేలేరా? ఆ సుబ్బారావు గారు రాడు తీసుకొడితే మీ చేతిలో ఏం లేదా? ఎందుకు లేదు, వాళ్ళ ఆవిడ చేయి నా చేతిలోనే ఉంది. అప్పుడు మరి ఈ ఒళ్ళంతా దెబ్బలంటే రాత్రి మా ఆవిడ బట్టలు ఉతికిందిలే. బట్టలు ఉతికితే దెబ్బలు ఎలా తగులుతాయండి? నా ఒంటి మీద ఉన్నప్పుడే ఉతికిందిరా, నీకు అవసరమా? సర్లేండి. ఏమండి ఇగో ఇంత అందంగా తయారు చేయడం కళ్ళజోడు పెట్టుకున్నాను, పెళ్లి చూపులకు వెళ్తున్నానండి. పెళ్లి చూపులకి వెళ్తున్నావా? ఆ. కట్న కింద మీ అత్త మామూలు చిన్నది ఇస్తానంటే పెద్దది ఏంటది? ఇల్లు ఇస్తానంటే 10 ఎకరాల పొలం అడుగు. ఓకే. కార్లు ఇస్తానంటే 10 కేజీల బంగారం అడుగు. వాళ్ళ అమ్మాయిని ఇస్తానంటే వాళ్ళ అమ్మమ్మని అడుగు. ఇప్పుడు అవసరం వాడికి ఇవన్నీ చెప్పడం? ఏమంటే ఇంకోటి అడగాలనుకుంటున్నానండి, మీరు ఏమనుకోపోతే నేను. మీ ఆవిడ గారు ఏ రేట్ అండి బాబు? అంత పొడుగుంది ఏకంగానే. ఏం ఆడతారండి? నేను చెప్తాను వినండి. ఆ. జుట్టు సమస్య ఇక్కడ చాలా మందికి ఉందండి. నేను అవునండి. బాగా చెప్తాను, బాగా వినండి. ఆ. నేను ఉదయాన్నే లేచి కొబ్బరి నూనెతో మర్దన చేస్తా. ఆ. సాయంత్రానికి షాంపూ కండిషనర్ తో స్నానం చేస్తా. మరి రాత్రికి విగ్గు తీసి గోడకున్న బొక్కేనే తగిలిస్తుంది. ఏంటది విద్య? కాదా? ఏమండే ఇప్పుడు ఇలాగెళ్తే నెల్లూరు వస్తుందా? అలా వెళ్తే చేయలేకపోతుంది. రా దించేలా నెల్లూరు వస్తుంది. సరే కానండి, ఇంతకే మీ బస్ స్టాండ్ కదండి ఇది? అవును. 10 గంటల బస్సు ఎన్ని గంటలకు వస్తుందండి? 10 గంటల బస్సు అని వాడే అంటాడు, మళ్ళీ ఎన్ని గంటలకు రావడం అంటే తాగుతాడా? సరే కానండి, ఆఖరి బస్సు ఎన్ని గంటలకు చెప్పండి. మార్చి బస్సు అయితే 1 గంటకి. ఆ తర్వాత ఏంటి తేడా? తేడా కాదండి. సరే కానీ ఈ అడ్రస్ చెప్పండి. అత్తగారిల్లు నాయుడుపేట. ఆ. మీ అత్త ఏమన్నా అమెరికాకి అధ్యక్షులు అంటారు, దాని అడ్రస్ మాకేలా తెలుస్తుంది? అదేంటండి చార్మినార్ ఎక్కడుంది? హైదరాబాద్ పాత బస్తీలో ఉంది. ఆర్కే బీచ్ ఎక్కడుంది? ఆర్కే బీచ్ వైజాగ్ లో ఉంది. మరి ఈ రెండు తెలుసున్న వాళ్ళు మా అత్తగారు అడ్రస్ తెలీదా? ఒరే, ఆర్కే బీచ్ కి చార్మినార్ కి కొన్ని లక్షల మంది వస్తుంటారు. మీ అత్తగారింటి కూడా వస్తుంటారా? ఆ అడ్రస్ నాకు తెలుసండి. ఏమంటే మీ ఆవిడ గారిని ఒకసారి పంపించారంటే మళ్ళీ పంపిస్తావా? నేను అలాంటి వాడిని కదండి. అది అలాంటిదే, నా భయం అది కదా. బాయ్ రా. Thank you. ఓకే.
నేను ఉన్నాను కదా నా వెనకాల వాళ్ళు ఉన్నారు, నీకు ఎందుకురా, నేను చూసుకుంటాను. ఏంటి కొడతానా? కొట్టట్లే, నేను ఉన్నాను, నీకెందుకు? మొత్తం అంతా నా వెనకాల గోల్ అంత బ్యాక్గ్రౌండ్ ఉంది. ఎన్ని చెప్తే ఆయనే వచ్చి కొడతాడు పైకి. ఎవరు నువ్వు? సార్ నమస్తే. సార్ నమస్తే. మీరు రాజేష్ గారి రికమెండేషన్ అని తెలిసింది. సార్ రండి సార్. చేతి ఎవరి తాలూకా ఇక్కడ? రాజేష్ గారి తాలూకా. చేయి పట్టుకోవడం, కాళ్ళు పట్టుకోవడం ఏంటంటే? నేను మళ్ళీ చేస్తాను, నేను ఎవడో ఇంటర్వ్యూ చేస్తాడంటే దీని తర్వాత లైవ్ లో ఉన్నాను. పెట్టే. ఓకే రండి సార్. మిమ్మల్ని బాగా చూసుకోవటం మా పని. రండి. ఓకే రండి కూర్చోండి. ఓకే. ఇదిగో మీకు స్పెషల్ చేయి. ఏంటి ఇది? నాక? ఇది మీకు. అయ్యి బాబోయ్. నమస్తే సార్. ఎవరు నువ్వు? ఇంటర్వ్యూకి వచ్చాను సార్. ప్రవీణ్ గారు, రఫీ గారు. ఏ టైంకి రమ్మని అన్నాను? సార్ ఒక 5 నిమిషాలు. 5 నిమిషాలే. కూర్చో. నువ్వు రాజేష్ గారి తరపున వచ్చుంటే నిన్ను బాగా చూసుకునేవాడిని. నువ్వు రఫీ గారు, ప్రవీణ్ గారి తరపున వచ్చావు కాబట్టి సైలెంట్, మాట్లాడుకో. ఏంటి నా పక్కన కూర్చుంటదా? నేను ఎవరి తాలూకా తెలుసు కదా. ఎవరి తాలూకా తెలుసు? ఇది పక్కన వేసుకోండి సార్. మీరు కొంచెం ఇటు దూరంగా వేసుకోండి. ఏం లేదు, ఆయనకి ఏదో అంటూ వేదో ఉంటుంది. నువ్వేమనుకో. అలాగే సార్. రాజేష్ గారు తాలూకా ఎక్కడ? ఓకే రండి కూర్చోండి. దూరంగా ఉంటుంది. అలాగే సార్ మిమ్మల్ని ఒక 4 ప్రశ్నలు అడుగుతా. అడుక్కోవాలా? ఏంటి అడుక్కోవాలని భుజం మీద అది చేస్తున్నావు? ఓకే. ఎవరి తాలూకా తెలిసి ఉండి కూడా తెలుసు. సార్ 4 ప్రశ్నలు అడుగుతా. అడుగు. వాటికి కరెక్ట్ గా ఆన్సర్ చెప్తే ఓకే, ఈ జాబ్ మీదే సార్. ఓకే. మీ మొదటి ప్రశ్న, పంచ పాండవులు ఎంతమంది? సార్ నేను చెప్తాను సార్. నీకు జాబ్ కావాలా, ఆన్సర్ కావాలా? జాబ్ కావాలి సార్. అడిగినప్పుడు చెప్పు. అలాగే సార్. ఎవరి తాలూకా నువ్వు? రఫీ గారి తాలూకా. మూసుకొని కూర్చో. రఫీ గారి తాలూకా మధ్యలో రాకమని అలాగే సార్. అడుగు. ఏంటి సార్? పంచ పాండవులు ఎంతమంది? వాళ్ళెవరా? మా అత్త మొగుళ్ళు. వాళ్ళెవరేంటి సార్? ఏంటి సీరియస్ అవుతున్నట్టు? సీరియస్ అవుతున్నట్టు ఇక్కడ లేదు సార్. మీకు చిన్న క్లూ ఇస్తాను, ఇప్పుడు ఖచ్చితంగా చెప్తారు. పంచ పాండవులు ఎంతమంది? ఏంటి నేను ఇలా చెయ్యడుతున్నావు? నువ్వు ఇలా చెయ్యడుతున్నావు కదా. ఉన్నది సంగతి చెప్తాను. ఇలా మన కుర్రలందరినీ రెడీ చేయండి. ఇక్కడ ఈ ఇంటర్వ్యూ చేయడం మానేసి 10 మంది ఉన్నారా, స్టేజ్ మీద పంపించి చెప్తాను. ఇలా చెయ్యడుతున్నాడు, ఇలా చెయ్యట, ఇలాగా. రాజేష్ గారు ఇంత పూర్వం కూడా మీకు ఎక్కడ తగిలాడు? సార్ కూర్చోండి సార్. సార్ కూర్చోండి సార్. మీకు అర్థం అవట్లేదు. ఓకే. పంచ పాండవులు ఎంతమంది? ఎవరెవరా? ఇదంతా సార్ పాస్ కొట్టి పక్కకో ఎక్కడికి. ఇదంతా నన్ను అడుగుతావు ఏంటి? ఇదంతా అది కాదు సార్. ఈ నెంబర్ ఎంత? 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది చెప్పేశాడు 5 అని. ఏంటి పంచ పాండవులు 5 అని చెప్పేసరికి గట్టిగా కప్పలు కొట్టండి. అది సార్ ఆయన ఎక్కడ చెప్పాడు సార్? నువ్వు చెప్తావా? చెప్తాను సార్. ఏది అడిగినా చెప్తావా? ఏది అడిగినా చెప్తాను సార్. ఏది అడిగినా చెప్తాను. మన నెలవల విజయశ్రీ గారు ఉన్నారు కదా, ఉన్నారు. ఆవిడ ఎన్ని ఓట్ల తేడాతో గెలిచారు? 29,131 ఓట్లతో గెలిచారు. వాళ్ళ పేర్లు, వాళ్ళ ఆధార్ కార్డు నంబర్లు చెప్పు. సార్ ఊపుకుంటూ రావటం కాదు, చెప్పాలి. తెలివితేటలు ఉండాలి నాకులాగా. సార్ మీ రెండో ప్రశ్న అడగండి. ప్రపంచాన్ని గడగడలాడించిన టెర్రరిస్ట్ ఎవరు? అతను కొంచెం గడ్డ ఉంటది కదా. 50% చెప్పేశాడు. అప్పుడప్పుడు టీవీలో కనిపిస్తాడు. 75% చెప్పేశాడు. మన్మోహన్ సింగ్. ప్రపంచాన్ని గడగడలాడించిన టెర్రరిస్ట్ సార్. అతను గడ్డ ఉంటుంది. సార్ నేను చెప్తాను. మన బిన్ లాడెన్. బిల్డింగ్ కాదురా, బిన్ లాడెన్. కూర్చో. అదే ఒసామా బిన్ లాడెన్ చెప్పాడు. గట్టిగా చెప్పండి. సార్ ఆయన ఎక్కడ చెప్పారు సార్? మీరే చెప్తున్నారు సార్. ఆన్సర్ నేను చెప్తాను కదా సార్. నువ్వు ఏమడిగినా చెప్తావా? ఏది అడిగినా చెప్తాను సార్. ఏది అడిగినా లే బైక్ లే. 786 రఫీ గారు ఉన్నారు కదా, ఉన్నారు సార్. ఆయన తాలూకా అరగంట క్రితం ఆయన ఒక కిల్లి వేసుకున్నాడు. అవును సార్. అది ఏ షాప్ లో కొన్నాడు? ఏ కిల్లి? ఆ షాపు ఎప్పుడు ప్రారంభించారు? దానికి అసలు పునాది వేసింది ఎవడు? అవన్నీ అడిగితే చెప్తారు సార్. ఒప్పుకుంటూ వస్తారు. నా తెలివితేటలు లేకుండానే. అడగండి సార్ మీ మూడో ప్రశ్న సార్. అడగండి. చాలా సింపుల్ సార్. ఓకే. మన దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? December 31st. డిసెంబర్ 31 స్వాతంత్రం రావడం ఏంటి సార్? నీ పేరేంటే? ఆది అంటారు సార్. మన తాత ఏం చెప్పాడు? ఏ తాత సార్? గాంధీ తాత ఏం చెప్పాడు? మాతో ఏం చెప్పలేదు సార్. మీరు అప్పుడు ఉన్నారు కాబట్టి మీకు ఏమైనా చెప్పుంటారు.
మరి ఇయ్యే ఎగస్ట్రా లేదు. గాంధీ తాత ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? ఆడది ఎప్పుడైతే అర్ధరాత్రి ఒంటరిగా నడుస్తుందో అప్పుడే మనకు స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పాడా? అవును. మరి December 31st నైట్ ఆడోళ్ళు మగోళ్ళు మందు వేసుకుని తెల్లవారులు తిరుగుతారు. ఆ మాత్రం లేదు. సార్ సార్ నేను చెప్తాను సార్. నీకు జాబ్ కావాలా, ఆన్సర్ కావాలా? జాబ్ కావాలి. ఎవరి తాలూకా నువ్వు? ఫిగర్ సార్. మాట్లాడేవా 4 కోస్తా. కూర్చో. ఓకే. సార్ ఆ, మీకు చిన్న హింట్ ఇస్తాను. ఓకే. జూన్ తర్వాత ఏమొస్తుంది? అల్లు అర్జున్ వస్తుంది. అల్లు అర్జున్ ఎందుకు వస్తాడు? జూలై సినిమానా? రాజేష్ గారు ఎక్కడ తగిలేడు మీకు? కలిపలేదు. సరే కూర్చో. మామూలు ట్రైనింగ్ కాదు. ఆగస్టు 13 తర్వాత ఏమొస్తుంది? 14 తర్వాత చెప్పేశారు. ఆగస్టు 15 కొట్టండి. తప్పట్లో కొట్టండి. ఎక్కడ చెప్పారు సార్ ఆయన? నువ్వేదైనా చెప్తావా? చెప్తాను సార్. అయ్య బాబోయ్, ఇది మీరు అంత దగ్గరికి రాకండి సార్, భయం అవుతుంది. చెప్తావుగా? చెప్తాను సార్. ఏదడి? ఏది అడిగినా చెప్తాను. సరే. ఉయ్యాల ప్రవీణ్ గారు ఉన్నారు కదా, ఉన్నారు సార్. ఆయన చేతికి వాచ్ ఉంది కదా, ఉంది సార్. అందులో ఇప్పుడు పెద్ద ముళ్ళు ఎక్కడ ఉంది, చిన్న ముళ్ళు ఎక్కడ ఉంది, సగం ముళ్ళు ఎక్కడ ఉంది? ఆయన దగ్గర ఏముందో నాకే తెలుసు సార్. ముళ్ళు గురించి కూడా తెలియదు. అవన్నీ చెప్తాను సార్. ఎందుకు వస్తారు రఫీ గారు? ఇదే నాకు అర్థం. మీరైనా రికమెండ్ చేసింది? అయినే క్యాండిడేట్ నుండి ఇలా- లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. అడుగు, అడుగు. జాబ్ నీకే వచ్చేలా. ఓకే ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ ప్రశ్న. ఓకే. మనిషికి ఆ, ముక్కు ఆ, ఏ ప్రాంతంలో ఉంటది? ఇది ఆలోచిస్తావేంటారా? పూర్వం పోయి చెప్ప. మనిషికి ముక్కు ఏ దగ్గరకు వచ్చో పట్టుకోరా. అదే ఏంటి మనిషికి ముక్కు ఎక్కడ ఉంటుందా? గాలి దీంతో పీలుస్తారా? మరి దేంతో పిలుస్తున్నావు నువ్వు? మీరు ఎక్కడి నుంచో పీల్చేస్తున్నా. సార్ వాడికి ముక్కు ఎక్కడుందో కూడా తెలుసు సార్. నన్ను మైక్ తీసుకురాస్తాను మళ్ళీ. నీకు మొత్తం అవును సార్, అసలు మనిషిలో ఏ పార్ట్ ఎక్కడ అన్ని తెలుసు నీకు. తెలుసు సార్. మనిషికి పళ్ళెళ్ళు ఉంటాయి. 32 వెంట్రుకలు వెంట్రుకలు ఎన్ని ఉంటాయంటే ఎట్లా చెప్తాను సార్? పోయింది నీ జాబ్. సార్ సార్ కంగ్రాట్స్. ఓకే. మీకు జాబ్ వచ్చింది. ఆ, మీరు మామూలుగా ఎంజాయ్ చేయాలి. మీకు రాజేష్ గారు ఎంత చేత ప్రకటించారు తెలుసా? ఎంత? నెలకు 1,00,000 రూపాయలు. ఏంటి 1,00,000? జాబ్కి నా అసిస్టెంట్ అవుతాడని జీతానికి నేను వస్తాను. ఏంటి అసిస్టెంట్ జాబ్కి వచ్చి మీరు జీతం జీతం రాజేష్ గారు తాలూకు ఎక్కడ? ఎక్కడ సరే మీ పేరేంటి ఇంతకి? మిరపకాయల యాదగిరి. మిరపకాయలు ఏంటంటే ముందు పెట్టుకున్నారు, వెనకాల ఎట్టుకుంటే మండుతాయి కాబట్టి. ఓకే థ్యాంక్ యూ.